Welcome to News 8 Media Telugu. We bring you the latest updates and stories that matter. మన జరిగిన మూమెంట్లో నేను మాట్లాడిన అంశాల మీద ఎమ్మెల్యే గారు కొన్ని సూటిగా ప్రశ్నలు వేయడం జరిగింది. వాటికి ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా మాట్లాడడం జరిగింది ఎమ్మెల్యే గారు. ఎందుకంటే నేను ఒకదానికి ఒకటి పొత్తు లేకుండా మాట్లాడారు ఎమ్మెల్యే గారు. నేను రూరల్ గూడూరు నియోజకవర్గంలో పోలీస్ వ్యవస్థ మీద మాట్లాడినారు. నేను అందరు పోలీస్ అధికారుల గురించి మాట్లాడట్లేదు. ఇక్కడ గూడూరు రూరల్ సిఐ కిషోర్ బాబు గారు మీ అండదండలు చూసుకొని వైసీపీ కార్యకర్తలని ఇబ్బంది పెడుతుండేది వాస్తవం కాదా? ఇది నిజం కాదా? మీరు చేసే ప్రతి పనులకి మా వైసీపీ నాయకులు మీ సిఐ గారు బలి చేస్తూ ఉన్నారు. ఒకటే అడుగుతున్నా సిఐ గారు మీరు పచ్చ చొక్కా వేసుకొని వాళ్ళకి పొత్తులాగా పనిచేయాల్సింది ఉంటే పొత్తులాగా పనిచేసుకోండి, కానీ మా వైసీపీ నాయకుల మీద కార్యకర్తల మీద ఇబ్బందులు పెడతా మా వైసీపీ నాయకులు నష్టపోతూ ఉంటే ఎవరు చూస్తూ ఉంటారు. మీకు ఒక ఉద్దేశం ఉంటే మీరు పోలీస్ డ్రెస్ని తీసేసి రాజకీయాల్లోకి వచ్చి మీరంతగా మీ పార్టీ టీడీపీ నాయకుల్ని పార్టీ కార్యకర్తల్ని అందరినీ కాపాడుకోవాలనుకుంటే లేదా సునీల్ అన్న గారితో ఎమ్మెల్యే గారితో పనిచేయాలనుకుంటే మీరు చేయండి, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎమ్మెల్యే గారి అండదండలు చూసుకొని మంగళపూర్ విషయం ఎత్తుకుందాం. మంగళపూర్లో ఒక ఫ్లెక్సీ దించారని ఒక పిల్లడి మీద కేసు పెట్టారు. ఆ ఫ్లెక్సీ విషయంలో వాళ్ళ తండ్రిని తీసుకుపోయి ఎక్కడో మొలమూలు మండలానికి సంబంధించింది బద్దేలు గ్రామంలో గొర్రెలు మేపుకుంటా ఉంటే కానిస్టేబుల్ పోయి అతన్ని తీసుకొచ్చి అక్కడి నుంచి కొట్టుకుంటా వస్తూ ఉంటే మీరు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అతని చిత్రహింసలు పెట్టారు. అది వాస్తవం కాదా? దళితులు అంటారు. ఈ దళితుల్ని కొడతా ఉంటే మీరు ఎలా చూస్తూ ఉన్నారు ఎమ్మెల్యే గారు? నేను ప్రశ్నిస్తాం. కడివేడు భూముల గురించి మాట్లాడడం జరిగింది. కడివేడు భూములలో ప్రభుత్వ భూములన్నింటినీ మీ నాయకులు టీడీపీ నాయకులు కార్యకర్తలందరూ ఆక్రమించుకొని పప్పు బెల్లంలాగా పంచుకోవడం జరిగింది. ఇది వాస్తవా కాదా? ఇది మీ పేపర్లోనే వేశారు. 700 ఎకరాలు హామ్ పట్టానని ఏబిఎన్లో వేశారు. సీలింగ్ భూములు హామ్ పట్ట రెక్కలని. ఇది వాస్తవం కాదా? దీని గురించి మీరు ఎందుకు స్పందించలేకపోయారు? క్రిక్ సిటీ విషయంలో మీరు చేసిన పొరపాట్లన్నీ తెలియదా? క్రిక్ సిటీ భూముల విషయానికి వచ్చాము. క్రిక్ సిటీలో ప్రభుత్వ భూములు మీ టీడీపీ అనుచరులు కార్యకర్తలు వారి పేర్లుగా ఆ 850 ఎకరాలని పంచుకున్నది వాస్తవం కదా? జనసేన నాయకులు మీకు ఒక ఫిర్యాదు ఇచ్చారు. కడివేడు భూముల గురించి ఇచ్చారు, క్రిక్ సిటీ మీద ఇచ్చారు. దాంట్లో మీ నాయకులే చెప్తున్నారు, జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, ఎన్డీఏ కూటమి చెప్తా ఉంది 25 కోట్లు ఎమ్మెల్యే గారికి ముట్టిందని చెప్పినారు. ఇది వాస్తవం కాదా? మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఈ అన్ని మండలాల్లో మేము విచారణ జరిపిస్తాం, సిబిఐ ఎంక్వైరీ చేపిస్తాం, గత ప్రభుత్వంలో దానికి రెడీ. మేము చెప్తా ఉన్నాం కదా, మేము కూడా సంతోషంగా స్వాగతిస్తాం మిమ్మల్ని. సిబిఐ విచారణ చేయండి. మా ప్రభుత్వంలో తప్పు చేస్తున్నారో లేదు తెలుస్తుంది. మీ ప్రభుత్వంలో మీరు వచ్చిన తర్వాత మీ 2 గవర్నమెంట్లు, మీ ఎన్డీఏ గవర్నమెంట్లో మీరు చేసిన పొరపాట్లు అన్నిటి కూడా బయటకు వస్తాయి. దానికి మేము స్వాగతిస్తాం. లేదు ఇద్దరం కలిసిపోదాం. మీ సిబిఐ ఎంక్వైరీ చేయించండి, పిలిపించండి. మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారు మీరు ఎన్ని పట్టించుకోకుండా ఏదేదో మేము అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మీ వాళ్ళ చేత ఏదేదో మాట్లాడించుకుంటున్నారు. మేము అడిగింది ఒకటే, మీ వాళ్ళే చెప్తున్నారు ఫోన్ చేసి. ఏమని చెప్తున్నారు? ఈ విధంగా జరిగింది, ఆ కడివేడు భూముల గురించి, క్రిక్ సిటీ గురించి, దాని గురించి మాట్లాడొద్దు అని బతిలో ఆడుకుంటున్నారు. ఏమంత మీరు తప్పు చేయకపోతే ఎందుకు అంత అవసరం ఉంటాయి? మా వైసీపీ నాయకులు వాళ్ళు సునీల్ అన్న ప్రెస్ మీట్తో మన గూడూరు ఇన్ఛార్జి గడగళ్ళు ఆడిపోయాడు. ఎవరు గడగళ్ళు ఆడిపోయారా? ఇప్పుడు ఇన్ఛార్జి గారు భయపెట్టారంటున్నారు. ఇక్కడ ఎవరు భయపడట్లే. నేను ఇన్ఛార్జిగా తీసుకున్నప్పుడే తెలుసు ఇలాంటి ఆరోపణలు నా మీద వేస్తారు, లేనిపోని సమస్యలు క్రియేట్ చేస్తారు, పోలీస్ కేసు పెడతారు. వీటికి ఎవరికి ఎవడు భయపడరు. ఎమ్మెల్యే గారు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు చేసే ప్రతి దోపిడీ, ప్రతి అభివృద్ధి కార్యక్రమాల్లో చేస్తున్న నాటకాలు ఎన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఎవరు భయపడరు. మీరు ఏమైనా చేసుకోండి, మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి, ఎంత దూరం అయినా పోండి.
మేము మీరు కేసులు పెట్టిన వెంటనే మీకు మీకు మంచి గిఫ్ట్ ఇచ్చి పంపిస్తామని కూడా చెప్తున్నాం.